News team. సార్ బాబు నమస్కారం. అమ్మ నమస్కారం. చాలా బాధగా ఉందయ్యా. దేనికి సార్? ఇవాళతో లాస్ట్ స్కిట్ అని విన్నాను. మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు సార్? నీ టాలెంట్ ఎక్కువైపోయి అందరికన్నా ఎక్కువ హిట్స్ నీకు వస్తున్నాయి. సో మిగతా అందరు టీం లీడర్లు అతను తీసేస్తే కానీ మేము చేయమన్నారు. ఓవర్ టాలెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ పేమెంట్ అయితే ఇంకా రావట్లా. సరే బాగా చేయైతే. ఒకవేళ జబర్దస్త్ నుంచి నన్ను తీసేస్తే మా మరదల్ని పెళ్లి చేసుకుని నేను చాలా హ్యాపీగా ఉంటా. అది ఎలా ఉంటుందో చూడండి. Let's welcome Happy and Driving News team. రోజా గారు, నాకు ఇద్దరు బావలండి. వాళ్ళలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరో లక్కీ ఫెలో. మా ఊరి దేవుడు బంగాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు బంగాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఇంతకీ వాడెక్కడ? ఎరా పాట ఎలాగుందా? ఈ పాట మొత్తం మీద నీకు సూట్ అయ్యే లిరిక్ ఒక్కటేరా. ఏంటిది? ఒక్క పెట్టనైన కొట్టలేడు సోగాడే. సరే కానీ నా ఎంట్రీ చూసి భయపడ్డావు కదా. ఒరే, మంచం మీద పడ్డానికి మంచాన పడ్డానికి చాలా తేడా ఉంటది. మంచం మీద పడే వయసు నాది, మంచాన పడే వయసు నీది. తేడా లేదట్రా. అయినా నీ కర్ర తెచ్చుకుంది స్టైల్ గా నిలబడడం కోసం, నువ్వు తెచ్చుకుంది ఈ భూమి మీద నిలబడడం కోసం. మా వాడి రాజేశం చూడరా. ఎవరు వాడు? దమ్ముంటే కనిపించి మాట్లాడరా. నేను ఎక్కడ ఉన్నాను రా. ఓ ఇక్కడే ఉన్నావా? నీ జీవితం వీపు లాంటిదిరా, కనిపించదు చేతికి అందదు. రాజుగాన్ని చూడ రాజసంగా ఉండ, పొట్ట విప్పి చూడ 10 రోగాలుండ. నైట్ అయితే నడుము నొప్పులుండ, విశ్వదాభిరామ వాడి ఒళ్ళంతా రోగాలేరా మామ. నువ్వు అలా ఊగకరా. నీ ఊపుడికి నీ చేతిలో సూడిగేదలు పెడితే అది పాడిగేదైతేమో. ఏంట్రా ఇది? నువ్వు గెలిస్తే ఇవి తింటానని పందెం, వాడు గెలిస్తే ఇవి తింటానని పందెం. మొత్తానికి తినడానికైతే ఫిక్స్ అయ్యావు. ఇప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. నువ్వు ఉట్టు కొట్టగానే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ నెత్తాలని చూస్తున్నారు. అందరూ అవసరం లేదు, ఒక 4 ఎత్తనే చాలు. ఇక్కడ దగ్గరలో మనం తీసుకెళ్ళొచ్చు. ఎవరిది? ఊళ్ళో కొత్తగా వచ్చిందన్నా. ఇది నా కోసమే పుట్టినట్టుంది కదా. నీ కోసం పుట్టినట్లేదు, నీకే పుట్టినట్టుంది. పండ్లది రెడీ చేసుకోండి, ఉట్టి కొడుతున్నాను. ఈ మట్టి కొట్టుకుపోయేవాడు ఉట్టి కొట్టుకుపోతాడని మీరు అనుకుంటున్నారా? 70 ఏళ్ల వయసులో ఈ వృద్ధబాలుడు చేసే సాహసానికి ఇతను ఉంటాడా పోతాడా? ఆప్షన్ ఏ పోతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా పోతాడు, ఆప్షన్ సి వాడు పోవటానికే పుట్టాడు. అన్ని ఆప్షన్లు పోతాయనే ఉన్నాయట్రా. నీకు వేరే ఆప్షన్ లేదురా. సరే అవుతాను, ఉట్టు కొడతాను. రెడీయా? ఒరే ఇదేంట్రా పైకి కిందకి వెళ్తుంది, మధ్యలో ఆగదా? ఎందుకు తాడిప్పి కింద కూర్చోబెట్టి కొట్టుకోరా? నీలాంటోడే మనసేం బాగాలేదని మోషన్ టాబ్లెట్లు వేసుకున్నాడంట. ఉట్టి కొట్టిన వెంటనే దాంతో పెళ్లి, వెంటనే శోభనం. ఉట్టి కొట్టిన వెంటనే చిన్న కర్మ, 10 రోజులకు పెద్ద కర్మ. కానీ నువ్వు ఇదేంట్రా నా ప్రమేయం ఏమి లేకుండానే బాగా తెలిసిపోయింది. ఇప్పటికైనా అర్థమైందా? రేపు పెళ్లి అయ్యాక కూడా నీ ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతుంటాయి. రాధా, నువ్వు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను రాధా. అది ఉన్నా కూడా నువ్వు ఒక్క రోజు కంటే ఎక్కువ బతకలేవురా. దాని కోసం నేను ఏదైనా చేయగలను రా. కానీ దాన్ని ఏం చేయలేవు కదరా. ఆ అమ్మాయి మా అన్నకు దక్కకపోతే నేను కిరసనాలు పోసిన అంటించుకుని కాలిపోతా. ఇంతకు ముందు ఒకసారి ఇలా ట్రై చేసావు కదా, నీకేలా తెలిసిపోతుంది. అయినా నన్ను పెళ్లి చేసుకోబోయేకి కొన్ని రూల్స్ ఉన్నాయి. తను కబడ్డీలో పెద్ద తోపై. ఈ కబడ్డీ వచ్చా? కబడ్డీ వచ్చా? ఒరే బ్యాట్లు వికెట్లు రెడీ చేయండి రా. నీ మీద ఊసి ఊసి నాకు కూడా బోరు కొట్టింది రేట్రా. నేను వచ్చేసా. ఇప్పటిదాకా మీది పెద్ద లగాన్ టీం అనుకున్నారా? ఇది ఎంటర్ అయ్యి తెలిసింది మీది పెద్ద లంగా టీం అని. ఎవరు వస్తారో రండి. నేనే వస్తా. ఒక కేక్
టేకు ముక్క. అందరికి తెలిసిన బుటేకు చెక్క. ఏంటి రాఘవేంద్రరావు గారి పాటకి రాక్షస బెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఏంటి? రెండు ఈసారి ఎవడో రెండోసారి కూడా మాకే ఇచ్చే అవకాశం. రెడీ దూకు. 1 సెకండ్. ఒక గండం గడిచింది అనుకునే లోపే కబడ్డీ రూపంలో ఇతను నీకు ఒక గండం వరించింది. ఈ గండంతోనేవా ఈసారి ఇతని పిండం ఎవరు పెడతారు? ఒకవేళ పెడితే అది ఎవరు తింటారు? ఏ కాకులు, బి తోడేళ్లు, సి గద్దలు, డి దొరబాబు. నేనేంటి తింటానండి? చాకలతో నాకు రైతే లేందరికీ తింటావు నువ్వు. రెడీయా? యవ్వనాన్ని వదులుకోను, ఈ యవ్వనాన్ని వదులుకోను. ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను, ఈ అబద్ధాన్ని నిజం చెయ్యను. కాసేపు అలాగే తిరుగుతాడు, అలుపు పెరిగిద్ది, ఆ తర్వాత బీపీ పెరిగిద్ది. మళ్ళీ కోత వస్తాను కదా, మళ్ళీ చూస్తాను రా వెళ్ళు. ఇప్పుడు ఈ సంగతి పడతా. మా ఊర్లో ఒక పడుచుంది, బీరు అంటే భయం అన్నది. మల్లమ్మక్క మల్లమ్మక్క మల్లమ్మక్క. రాజన్న నేను వెళ్తా. వెళ్ళన్నా ఎద్దు తాడు దింపుకొని వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉన్నాడు మీరు. ఏంట్రా ఏనుగు తొండంతో అరటి పళ్ళకాయలు తీసుకెళ్ళినట్టు అట తీసుకెళ్ళావు నువ్వు? ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తున్నారా? నేను గాని బరిలో దిగానండి, వెనక ముందు ఆలోచించాలి. 6 దాటితే నువ్వు ఆడ మగాన్ని కూడా ఆలోచించలేరా? ఒక్కటే చేసా దొరికిపోయా, ఒక్కటే చేసా దొరికిపోయా. మా దగ్గరికి రావేంట్రా? మీతో నాకు పని లేదు. ఒక్కటే చేసా దొరికిపోయా. ఒరే నువ్వు ఒకటి చేశానని చెప్తున్నావా, ఇంకోటి చేయడానికి వాళ్ళని పిలుస్తున్నావా? రా రాజు మొత్తం అయిపోయారా? ఏంట్రా అది? అంబులెన్స్. ఓ ట్రావెలింగ్ చేసి చేసి అలవాటు అయిపోయిందా? ఏమైందండి? 1 సెకండ్. మీరందరూ అనుకున్నట్టే కాలం ఈ కటిక వృద్ధుల్ని కాటేసింది. ఇక మీరు చూసినట్లయితే చేతులు చెంపాపేటల్ని, కాళ్ళు కాచిగూడల్ని. మరి ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇతను సంసారం చేసుకుంటే చేయగలడా? ఆప్షన్ ఏ చేయలేడు, ఆప్షన్ బి ఆ దేవుడికే తెలియాలి. జీవితానా వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. రోజా గారు అది చేస్తే చెప్పడానికి ఏం ఉండదు, చెప్పిందే చెప్తూ ఉండాలి. పంచుల వర్షం అండ్ నవ్వి నవ్వి కడుపు నొప్పేస్తుంది. నిజంగా అందరూ జలసీగా ఫీల్ అయ్యేలాగా టీమ్ లీడర్స్ అందరూ. సో ఈ రోజున కొంచెం తక్కువ చేసి వాళ్ళు సంతోష పెడతారనుకుంటే ఏం తగ్గలేదు. నాకైతే బొగ్గలు నొప్పేసాయి. చాలా బాగుంది. బాబు గారు నాకు ఆ ముందు ఇద్దరు దసరా పూలు గెటప్ వేసుకుంటూ వచ్చింది. ఉట్టి పడిపోతే అతని ప్రయోజనం లేకుండా ఎన్నో జరిగిపోతుంటాయి అని డైలాగులు ఇలియనస్ గా ఉంది. అందులో ఏమైంది అనే ఒక న్యూస్ రీడర్ లాగా అన్ని ఇలియనస్ వర్కౌట్ అండి. గుడ్ కీప్ ఇట్ అప్. పచ్చగడ్డి కోయడం అంట. పచ్చగడ్డి ఎక్కడుంది? పచ్చగడ్డి ఉన్న గడ్డి కోసి పడేశారు కదా, కోసి పడేస్తారు కదా. తాతయ్య గారు కోమారు వచ్చి బయటకు వచ్చారట, నేను తీసుకుని వస్తా. కోమా నుంచి వచ్చిన ఇంటి దాకా రాలేడా? రాదా? ఆయన వచ్చింది ఊరు నుంచి కదా, కోమా నుంచి. ఆర్పి మార్షల్ ఆర్ట్స్ ఇది ప్రపంచంలోనే నంబర్ 1 మార్షల్ ఆర్ట్స్. దీనికి రోజా వచ్చింది, నా వచ్చింది, అమృత వచ్చింది. అనసూయ గారు నా దగ్గరకు వచ్చారు. ఏమై ఆర్పి మార్షల్ ఆర్ట్స్ వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా అన్నారు. చూడు అనసూయ, చూడు అనసూయ,
చూడనసూయ చూడనసూయ చూడనసూయ. గురుగారు మీరు ఇక్కడికి రాకముందు ఏమి నేర్చుకున్నారు? ఒకే గుద్దుకు మూత తీసుడు నేర్చుకున్నా. మరి ఇక్కడ మీరు ఉండాలంటే ప్రూఫ్లు కావాలి, ఫోటోలు. అయ్యో నెగిటివ్లు తీసుకోవండి. ఇందులో ఏగబడిందండి. అయ్యో ఏదో ఒకసారి కలపండి బాగా. ఇప్పుడు చూడండి ఏగపోయింది. భోజనం అయిపోగానే పడుకుంటూ పొట్ట వచ్చేస్తుందిగా. ఏంటన్నా వాళ్ళ పొట్ట వస్తుందండి. అలా చేసుకో ఇది చేసుకో అన్ని చేసుకోవటం తీరా తినేటప్పటికి అయ్యో అంటే